ప్రజాశక్తి విలేకరి పైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విధి నిర్వహణలో భాగంగా హరిప్రసాద్ విలేకరి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో ఎండలో విద్యార్థులను ఎందుకు కూర్చోబెట్టారని అడిగినందుకు, ఫోటో తీసినందుకు అక్కడ ఉన్నటువంటి 4 ఉపాధ్యాయులు అతని పైన దాడి చేయడం అనేది హేమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఆ ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో రోజుల్లో కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పరిగి మండలంలో పనిచేస్తున్న ప్రజాశక్తి విలేకరి హరిప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా ఆ మండలంలోని నర్సాపురం హై స్కూల్ని సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు సమీపంలోనే అంగన్వాడీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న హరిప్రసాద్, దళితుడైన హరిప్రసాద్ వెంటనే ఫోటో తీయనాడు. ఉపాధ్యాయులు నీటిలో కూర్చున్నారు, విద్యార్థులు ఎండలో కూర్చున్నారు. ఆ విషయం గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని డిలీట్ చేయని ఒత్తిడి తెచ్చారు. అది ఒత్తిడి చేయకపోవడంతో మూకుమ్మడిగా ప్రసాద్ పై దాడికి దిగినారు. ఈ విషయాన్ని సోమందేపల్లి మండలం తరఫున ప్రజాశక్తి తదితర విలేకరులు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయి ఈరోజు విలేకరిపై దాడి చేయడము చాలా